హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఆదిత్య జీవన అలేఖ్య మాటల ద్వారా అలేఖ్య నిజ స్వరూపం తెలుసుకొని అలేఖ్య చెంప పగలగొట్టి ఆనంది మంచితనం అర్థం చేసుకొని ఆనంది ఆదిత్య ఒకటి కాబోతున్నారు. మరిక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఎలాగైనా ఆనందికి నిజం చెప్పాలని ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంతలోనే ఆనంది పెన్ డ్రైవ్ ద్వారా నిజం తెలుసుకుంటుంది కదా, ఆదిత్య అలేఖ్యల ప్రేమ గురించి. దాంతో ఇక ఆనంది అయితే తనకు తెలిసిన నిజాన్ని బయట పెట్టకుండా తనలోనే అలాగే ఇక తెలియనట్టు ఉంటుంది. ఆదిత్య వచ్చి ఇప్పుడు ఆనందికి నిజం చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఏమో. అలేఖ్యకు గతం గుర్తొచ్చిందని చెప్తే అలేఖ్యను ఇంట్లో నుంచి బయటకు గంటేస్తారు. ఇక అలేఖ్య నా మీద ఉన్న ప్రేమతో బయటకు వెళ్ళి ఏం చేసుకుంటుందో ఏమో. తను ఖచ్చితంగా ఇక నా మీద ప్రేమతో ఏదైనా చేసుకొని చనిపోతుంది. కాబట్టి ఈ నిజం చెప్పాలా వద్దా అని ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంది అయితే నిజం నాకు చెప్పకుండా నన్ను ఇంత మోసం చేస్తున్నారా, మీరు ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ చెప్పలేకపోతాడు. ఇక చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఆనంది అని చెప్పి ఇక ఇంతలోనే ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చొని ఇక బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆదిత్యను చూసిన అలేఖ్య అయితే ఏంటి డియర్, ఇక నా గురించే ఆలోచిస్తున్నావా, అక్కకు నిజం చెప్తే ఎలా ఫీల్ అవుతుంది, చెప్పాలా వద్దని నా గురించే ఆలోచిస్తున్నావు కాదు అని ఇక ఇలా అలేఖ్య అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి అలేఖ్య ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, ఈ టైంలో అమ్మ కానీ ఆనంది కానీ నిన్ను చూస్తే బాగుండదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అలేఖ్య అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక లేదు, ఇక ఎప్పటికైనా మన ఇద్దరం కలవలసిన వాళ్ళమే, ఇక నీ దగ్గర నేను ఉంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరు చూసినా నాకు అనవసరం, ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చింది, ఇక నువ్వు నా ఆదివని తెలుసుకున్నాను, ఇక నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఆది, త్వరగా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని ఇక ఇలా నోటికొచ్చినట్టు అలేఖ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే నిజం తెలుసుకొని రూమ్లో ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఆనందికి నిజం చెప్పాలని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. మధ్యలో ఈ అలేఖ్య వచ్చి ఇద్దరిని కూడా ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా, ఇక నాకు కోపం తెప్పించకలేఖ్య అని చాలా గట్టిగా కసురుకుంటాడు అలేఖ్యనైతే. దాంతో ఇక అలేఖ్య అయితే సరే అని చెప్పి అక్కడ నుండి నేరుగా జీవన రూమ్కి వెళ్తుంది. జీవన దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి జీవనతో ఇలా అంటూ ఉంటుంది, నేనిచ్చిన షాక్కు ఆదిత్యకు దిమ్మ తిరిగిపోయింది జీవన, ఇక ఇప్పుడు నా గురించే ఆలోచిస్తున్నాడు, నాకు కావాల్సింది అదే, ఎప్పుడు ఆదిత్య నా గురించి మాత్రమే ఆలోచించాలి, ఇక మేమిద్దరం త్వరలోనే కలుస్తాము, ఈ ఇంటికి కోడలవుతానని నాకు నమ్మకం వచ్చింది జీవన అనిక ఇలా మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్య అయితే జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే నువ్వు చేసిన పని చాలా బాగుంది అలేఖ్య, ఇలాంటి పని ఎప్పుడో చేయాలి, ఇన్నాళ్ళు లేట్ చేశావు, ఇక ఆనందిని త్వరగా పుట్టింటికి పంపించేసి బావగారితో నువ్వు హ్యాపీగా ఉండడం నిన్ను చూడాలి అనిక జీవన అయితే అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే జీవన రూమ్లోకి వెళ్ళడం ఆదిత్య గమనిస్తాడు. ఏంటి అసలు జీవనకు ఆనందికి పడదు, ఇక ఆనంది దివ్య చాలా క్లోజ్గా ఉంటారు, దివ్య ఇంటికి రావడం జీవనకు ఇష్టమే లేదు, అలాంటిది ఇక అలేఖ్య ప్రతిసారి జీవన రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, జీవనతో చాలాసేపు మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ, అసలు జీవనకు ఆనందికి పడదు కాబట్టి ఇదంతా జీవన ఏమైనా చేస్తుందా, ఇక అలేఖ్యను నన్ను కలపడానికి ఆనందిని నన్ను దూరం చేయడానికి జీవన ఏదైనా కుట్ర చేసిందా అలేఖ్యతో కలిసి అనిక ఆదిత్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని చెప్పి ఆదిత్య అయితే ఇక ఇలా జీవన రూమ్ దగ్గరికి వెళ్తాడు. డోర్ క్లోజ్ చేయడంతో ఇక ఏమీ వినిపించడం లేదు సరిగ్గా, ఇక్కడ డోర్ క్లోజ్ చేశారేంటి, అంత సీక్రెట్లు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఇక చైతన్య వస్తాడు. చైతన్య ఏంటన్నయ్య ఏం చూస్తున్నావు అనిక అంటూ ఉండగా దివ్య ఇక జీవన రూమ్లోకి చాలాసేపు నుండి అక్కడే ఉందిరా, అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి, ఇక వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారని నాకు అనిపిస్తున్నదిరా, ఎందుకంటే మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇక ఆఫీసర్లు కూడా కావాలని ఎవరో ఇదంతా చేశారని అన్నారు కదా, ఇక నాకెందుకో జీవన మీద
అనుమానంగా ఉందిరా. జీవనకు ఆనందికి పడదు కదా. జీవన ఆనందిని ఎన్నోసార్లు ఇలాగే చేసింది. ఈసారి కూడా ఖచ్చితంగా ఈ పని జీవన ఈ దివ్య కలిసి చేశారేమో ఆనందిని ఇంటికి శాశ్వతంగా దూరం చేయడానికి అనిపిస్తుందిరా. అందుకే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని నేనిక డోర్ దగ్గరికి వచ్చాను. కానీ వాళ్ళు డోర్ క్లోజ్ చేశారా. ఎలారా వినడం అనిక ఆదిత్య అంటూ ఉండగా, నాకు కూడా వీళ్ళిద్దరి మీదే అనుమానం అన్నయ్య. వదినకు కూడా అనుమానంగానే ఉంది. కానీ సరైన సాక్ష్యం లేక ఏమీ అనలేకపోతున్నాము. ఇక వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అంతే కదా. ఇక పద అనిక ఇలా వెనుకాత నుండి డోర్ నుండి వెళ్ళి ఇక వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇలా వింటూ ఉంటారు చైతన్య ఆదిత్యతే. అది విన్న ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది, అలిక్య నువ్వు చాలా అదృష్టవంతురాలువు. బావగారికి భార్య అవుతున్నావు. ఇక ఆనందిని పుట్టింటికి పంపించడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. త్వరలోనే ఆనందిని ఇక ఇంట్లో నుంచి గెంటేయాలి. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలుగా, నిన్ను చిన్న కోడలుగా హ్యాపీగా ఉండొచ్చు అనిక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆనందిని కావాలని చెప్పి మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు పట్టించాము. ఇక అత్తయ్య ఆనంద్ మీద చాలా కోపంగా ఉంది. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఆనందిని ఇంటికి తీసుకొచ్చి ఇక దేవతలాగా చూస్తున్నారు. అసలు ఎవరు చెప్పుంటారు ఇక ఇదంతా ఎవరో కావాలని చేశారని ఆ అకౌంట్లు మళ్ళీ ఓపెన్ చేయించారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు జీవన అనిక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గురించి జీవన అలిక్కెత్తే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ అనుమానమే నిజమైంది. వీళ్ళిద్దరే ఇదంతా చేశారు. ఆనంద్ మీద ఉన్న కోపంతో జీవన అలిక్కితో చేతులు కలిపి ఇదంతా చేస్తుంది. ఇక అలిక్య నేను ప్రేమించిన అమ్మాయి కదా, ఇక దీన్నే ఇలా అస్త్రంగా ఆడుకొని ఇక జీవన ఇలా చేస్తుంది. నన్ను అలిక్యను కలపడానికి ప్రయత్నిస్తుంది. పాపం ఏమీ తెలియని అమాయకురాలైన ఆనంది జీవితంతో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఆనంది చాలా మంచిది. తనను మోసం చెయ్యకూడదు. కల్లా కపటం లేకుండా ఇలా ఎవరినైనా గుడ్డిగా నమ్ముతుంది నా భార్య ఆనంది. అలాంటి మంచి మనిషికి అన్యాయం జరగకూడదు. వీళ్ళిద్దరు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారా ఇంట్లో ఉండి అనిక వీళ్ళ మాటలు చాటుగా విన్న చైతన్య ఆదిత్యైతే నిజం తెలుసుకుంటారు. ఈ రోజైతే ఎలాగైనా వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా, ఇక బుద్ధిగా తిని ఇంట్లో ఉండడం చేత కాదు కదా, ఆఫీస్కు రమ్మనంటే చేత కాదు. ఇక వీళ్ళు ఇంట్లో ఉండి ఖాళీగా ఇలాంటి పనులు చేస్తున్నారు అనిక వీళ్ళకైతే చాలా కోపంగా ఇక రగిలిపోతూ ఉంటారు జీవన మీద అలిక్య మీద. ఇక చైతన్య అయితే అన్నయ్య ఆ జీవన సంగతి నేను చూసుకుంటాను. ఇక నువ్వు దివ్య సంగతి వదినకు చెప్పు, వదిన చూసుకుంటుంది అనిక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే. లేదురా ఇక దివ్య సంగతి వదిన కంటే నేనే బాగా చూసుకుంటాను. ఆ దివ్యను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇక దివ్య ఎవరో కాదురా, నేను ప్రేమించిన అలిక్య. తనకు గతం కూడా గుర్తొచ్చిందిరా. నన్ను దక్కించుకోవడం కోసమే జీవనతో కలిపి ఇదంతా చేస్తుందిరా అనిక ఈ రోజైతే ఆదిత్య చైతన్యకు ఇక దివ్యనే అలిక్య అనే నిజం చెప్తాడు. దాంతో చైతన్య అయితే షాక్లో ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు అనేది, నువ్వు ప్రేమించిన అమ్మాయి అలిక్యనేనా, దివ్యనే అలిక్యనా అనిక అంటూ ఉండగా, అవునరా నేను ఒకప్పుడు ప్రేమించిన అలిక్య చాలా మంచిది. కానీ ఇప్పుడు జీవనతో ఇలా చేతులు కలిపి ఇలా చెడ్డదానిలా మారింది. అసలు అలిక్యను చూస్తేనే నాకు చాలా కంపరంగా ఉందిరా. ఎప్పుడెప్పుడు అలిక్యను చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి గెంటేయాలనిపిస్తుంది అనిక ఆదిత్య అయితే ఇలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలిక్య నిజ స్వరూపం తెలుసుకొని. ఇక చైతన్య అయితే సరే అన్నయ్య, ఇక వాళ్ళిద్దరు ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకోనివ్వు, తర్వాత చూద్దాం. ఇక మనకు మ్యాటర్ అర్థమైంది కదా, ఇక వాళ్ళ గురించి ఇక మనం ఎంతసేపు ఇక్కడ ఉండడం బాగుండదు, మనం వెళ్ళిపోదాం పదన్నయ్య అనిక హాల్లో కూర్చొని చైతన్య ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే జీవన అలిక్య అయితే ఇక నువ్వు వెళ్ళి పడుకో అలిక్య, మన మీద ఎవరికైనా అనుమానం వస్తుంది అనిక నెమ్మదిగా ఇలా ఇక అలిక్య అయితే తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక గట్టిగా ఆదిత్య అయితే అలిక్య అంటాడు. దాంతో వెనక్కి తిరిగిన అలిక్య, ఏంటి అలిక్య అని పిలిచావేంటి అనిక ఇలా అంటూ ఉండగా, అవును నీ పేరు అలిక్య అని నీకు తెలిసినా కూడా ఎందుకు ఇంకా నాటకమాడి ఇంట్లో వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు. నాకు చెప్పావు కదా నీకు గతం గుర్తొచ్చిందని. కానీ నీకు గతం ఎప్పుడో గుర్తొచ్చి జీవనతో కలిసి మన ఇంట్లో ఇన్ని గొడవలకు కారణం నువ్వు జీవన అని ఈరోజు మాకు తెలిసిపోయింది. ఇంతసేపు మీరు మాట్లాడుకునే మాటలన్నీ మేము వినేశాము. మా సెల్లో కూడా వీడియో తీశాము. మీరు మళ్ళీ అబద్ధం ఆడుతారని చెప్పి అనిక ఈ రోజైతే ఆదిత్య అలిక్యకు దిమ్మ తిరిగే
షాక్ ఇస్తాడు ఇక అలిక్య నిజ స్వరూపం తెలుసుకున్నానని చెప్పి. అప్పుడే ఇక అలిక్య అయితే, ఏంటి ఆది, నా నిజ స్వరూపం తెలుసుకున్నావా? ఇక నేను ఏమి చేసినా నీ కోసం, నీ ప్రేమ కోసమే అనిక ఇలా మళ్ళీ నటిస్తూ ఉంటుంది. నోర్మయ్య అలిక్య అనిక అలిక్య చెంప పగలగొట్టి, అసలు నిన్ను ఈ ఇంట్లోకి ఆనంది తీసుకొని రావడమే ఆనంది చేసిన పెద్ద తప్పు. ఇక చెల్లెలు చెల్లెలని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి నీ మంచిని కోరిన ఆనందికి ఇలా నువ్వు అన్యాయం చేస్తావా? తన భర్తను కోరుకొని తనను అనాథను చేసి తనని ఒంటరిని చేసి ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటావా? జీవనతో చేతులు కలిపి అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు ఇలా మానవత్వం లేకుండా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు ఒకప్పుడు అలిక్యవు కాదు. అప్పుడు అలిక్య కేవలం నా మీద ప్రేమ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలిక్యకు నా మీద ప్రేమతో పాటు ఆనంది మీద ద్వేషం, కోపం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు అలిక్య అనిక ఇలా అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. దాంతో ఇక అలిక్య అయితే, అదేంటి ఆది అలా అంటావు? ఇక నువ్వంటే నాకు ఎప్పటికైనా ఇష్టం ఒకేలా ఉంటుంది ఆదిత్య. నువ్వు నన్ను అలా కోపగించుకు ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇక నువ్వు నాకు కావాలి ఆదిత్య అనిక అంటూ ఉంటుంది అలిక్య అయితే. దాంతో ఇక ఆదిత్య అయితే చెంప పగలగొట్టి, నువ్వు ముందు ఇంట్లో నుండి వెళ్ళు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటేనే నాకు చాలా చిరగ్గా ఉంది అనిక చాలా గొడవ చేస్తూ ఉంటాడు ఆది అయితే. ఇంతలోనే ఆనంది, శశికాంత్, సునంద అందరూ కూడా వస్తారు. జీవన కూడా వచ్చి, ఏంటి ఏం జరిగింది? ఈ అలిక్య నిజ స్వరూపం బావగారికి తెలిసిపోయిందా ఏంటి? ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి బావగారు అనిక జీవన అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య అయితే జీవన దగ్గరికి వెళ్ళి, ఇదంతా నీ వల్లనే జీవన, ఎప్పుడు కుదురుగా ఉండవు కదా, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటావు. ఇక ఇప్పుడు నీ వల్ల అన్నయ్య వదిన విడిపోవలసిన స్థితికి తీసుకొచ్చావు. ఇక ఎవరో తెలియని అలిక్యతో చేతులు కలిపి అలిక్యను ఇక అన్నయ్యను ఒకటి చేసి ఏ పాపం తెలియని ఇక మా వదినను ఇంటికి దూరం చెయ్యాలనుకున్నావు. అసలు నువ్వు మనిషివేనా అనిక ఇలా తిడుతూ ఉంటాడు జీవన దగ్గరికి వచ్చి చైతన్య అయితే. అప్పుడే ఇక సునంద, శశికాంత్ అయితే, ఏంట్రా అది, ఏం జరిగింది? దివ్యను అలా కొడుతున్నావేంట్రా అనిక అంటూ ఉండగా, తను దివ్య కాదమ్మా, తను అలిక్య. తనకు ఎప్పుడో గతం గుర్తొచ్చిందమ్మా. మనందరినీ మోసం చేస్తుంది. ముఖ్యంగా అక్క అక్క అంటూ ఆనందిని చాలా మోసం చేసింది. ఇక ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని ఇక ఎప్పటికీ క్షమించకూడదమ్మా. ఆనంది క్షమించిన నేను మాత్రం ఇక అలిక్యను క్షమించేది లేదు అని చాలా కోపంగా అలిక్యనైతే వెళ్ళిపో అని ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలిక్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. వద్దు ఆదిత్య, నన్ను ఎక్కడికి పంపించొద్దు. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. మీ అందరితో పాటు కలిసి నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను అనిక ఇలా ఏడుస్తూ ఉంటుంది అలిక్య అయితే. నువ్వు ఎంత చెప్పినా నేను ఈ ఇంట్లో నిన్ను ఉండనివ్వను అనిక ఇలా అంటూ ఉండగా, అంతలోనే ఆనంది వచ్చి, ఏంటండి ఏం జరిగింది అనిక అంటూ ఉండగా, అసలు నీకు ఒక నిజం చెప్పాలి ఆనంది. అసలు ఈ దివ్య పేరు అలిక్య. అలిక్య నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి. కానీ తనకు గతం గుర్తొచ్చి నన్ను దక్కించుకోవడం కోసం మనందరినీ మోసం చేస్తుంది ఇంట్లోనే ఉంది అనిక ఇలా ఆదిత్య అయితే ఈరోజు ఇక నిజం చెప్పేస్తాడు కంగారులో. దాంతో ఇక ఆనంది అయితే, నాకు కూడా తెలుసు, నిజమేంటో నాకు ఈరోజే తెలిసిపోయింది. కానీ మీరు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నాకు ఈ నిజం? ఎందుకు మీరు అందరూ కలిసి నన్ను మోసం చేశారు చెప్పండి అనిక ఇలా ఏడుస్తూ ఆనంది అయితే అందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా, అది కాదమ్మా, తెలిస్తే గొడవలు అవుతాయి, మళ్ళీ మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారు కదా, కలిసి ఉన్న వాళ్ళని విడదీయడం ఎందుకని చెప్పి మేము చెప్పలేదమ్మా. ఇక అలిక్యకు గతం గుర్తులేదు, ఇక తన వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు కదా అని చెప్పలేదు. కానీ తనకు గతం గుర్తొచ్చే ఆనందిని దక్కించుకోవడం కోసం ఇంత నటిస్తుందని తెలిస్తే మేము చెప్పేవాళ్ళమమ్మా. మనందరినీ మోసం చేసిందమ్మా ఈ అలిక్య అనిక సునంద, శశికాంత్ అయితే ఆనందితో అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే, మోసం చేసింది తను కాదు, మీరందరూ. ఇక మీరందరూ నాకు నిజం చెప్పకుండా మోసం చేశారు. అప్పుడే మీరు నిజం చెప్పుంటే అసలు ఈ దివ్యను ఇంట్లోనే పెట్టేదాన్ని కాదు. ఇక ఆదిత్యకు దివ్యకు ఎలాంటి ప్రేమ పుట్టేది కాదు. ఇక అక్కడే వదిలేసి వచ్చుంటే ఇక మనకు ఇదంతా ఉండేది కాదు కదా. నిజం చెప్పకుండా, నాకు నిజం తెలియక నేను దివ్యను ఇంట్లో పెట్టి ఇక ఆదిత్యకు నా అంతట నేనే నా భర్తకు ఇక అలిక్యను దగ్గర చేశాను నాకు తెలియకుండానే. ఇక ఇప్పుడు నా భర్త కావాలని ఇక అలిక్య అంటుంది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అలిక్య పరిస్థితి ఏంటి? ఇక మా ఇద్దరిలో ఎవరిని తన భార్యగా తనకి ఇష్టమైన వాళ్ళగా ఒప్పుకుంటాడు ఆదిత్య చెప్పండి. ఈరోజే ఏదో ఒకటి తేలిపోవాలి. ఉంటే అలిక్య అయినా ఇంట్లో ఉండాలి, లేకుంటే ఇక నేనైనా ఉండాలి.
ఉండాలి అని ఇక అడుగుతూ ఉంటుంది. ఆనంది అయితే గట్టిగా ఇక ఆదిత్యను అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆనంది. అలిక్ అంటే ఒకప్పుడు ఇష్టం. కానీ ఇప్పుడు అలిక్య మీద నాకు కొంచెం కూడా ప్రేమ లేదు. జాలి తప్ప. ఈరోజు ఆ జాలి కూడా పోయింది. తను జీవనతో కలిసి ఇంత కుట్ర చేసిందని తెలిసాక ఇంకా నేను అలిక్యను ఎలా ప్రేమిస్తానో ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణం ఆనంది నువ్వు అని ఇక ఈ రోజైతే ఆదిత్య అయితే అలిక్య ముందే ఆనందికి ఇలా ఇక చెప్తూ ఆనందిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఇక జీవనకు అలిక్యకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక చివరికి ఆదిత్య మనసును గెలుచుకుంది ఆనంది. అలిక్యనే ఓడిపోయింది. ఇక వీళ్ళ ప్రేమ ముందు అలిక్య ప్రేమ ఓడిపోయింది. ఇక ఇప్పుడు అలిక్య పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని ఇక జీవన అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలిక్య అయితే ఇదంతా జీవన వల్లే. ఇక నేను అప్పట్లాగే ఉంటే ఆదిత్య గారికి నచ్చేదాన్నేమో. ఇక జీవన మాటలు విని నేను ఆనంది అక్కను కోపగించుకొని దూరం పెట్టి ఇక తన భర్తను కావాలని ఇలా కోపంగా అడిగాను. దాంతో ఇక అక్క ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆదిత్య గారు అక్క కలిసి ఉండడమే బెటర్. నేను చేసింది తప్పే అని ఇక ఈ రోజైతే అలిక్యకు అర్థమైపోతుంది. ఇక తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక జీవన ఇదంతా నాతో చేయించింది. ఆనంది అక్క కేవలం ఆదిత్య ఆస్తి కోసమే వచ్చిందని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసింది. ఆనంది మీద తనకున్న కోపంతో నన్ను ఇలా వాడుకొని ఆ కోపాన్ని పగని ఇంకా ఎక్కువ చేసి అక్కను ఇబ్బంది పెట్టింది జీవన అని ఇక ఈ రోజైతే అలిక్యకు అర్థమైపోతుంది. ఆనంది క్యారెక్టర్ ఎలాంటిదో ఈ రోజైతే అలిక్యకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆనంది కేవలం ఆదిత్య మీద ఉన్న ప్రేమతోనే ఆదిత్యకు కాళ్ళొచ్చేలా చేసి తన ప్రాణాలకు తెగించి ఆదిత్యను ఈరోజు ఒక మంచి మనిషిలాగా తయారు చేసింది. అలాంటి ఆదిత్య అదంతా మర్చిపోయి నాతో ఎలా ఉంటాడు? ఇక నేను అంతా కలలాగా అనుకున్నాను. కానీ నిజంగా ఆనంది ఎప్పటికైనా కలిసి ఉంటారు. వాళ్ళది నిజమైన ప్రేమ. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకరు లేకుంటే ఒకరు బ్రతకలేరు. తన భర్త కోసం ఆనంది అక్క తన ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ నేను మాత్రం ఇక నా భర్తను కాళ్ళు లేకుండా వదిలేసి వెళ్ళిపోయాను. నాకు ఆనంది అక్కకు చాలా డిఫరెంట్ ఉంది అని ఇక ఈ రోజైతే అలిక్కకు అర్థమైపోతుంది. ఇక జీవనతో ఇదంతా జరగడానికి నువ్వే జీవన. ఇక ఈరోజు ఆదిత్యకు నా మీద కోపం రావడానికి నువ్వే కారణం. నెమ్మదిగా నేను సైలెంట్గా ఉండుంటే ఇదంతా చెయ్యకపోతుంటే ఇక నాకు గతం గుర్తొచ్చిందని ఆ రోజే అందరికీ చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు. ఈరోజు చివరికి నేను అందరి ముందు బ్యాడ్ అయిపోయాను. ఆదిత్యను దక్కించుకోలేకపోయాను. నిజమైన ప్రేమ ఇక వాళ్ళిద్దరి మధ్యనే ఉంది. నా మీద ఆదిత్యకు ప్రేమ లేదు అని ఇక ఈ రోజైతే ఇలా అలిక్య జీవనతో అంటూ ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఇక బావగారు ఇక ఆనంది అక్క ఎప్పుడు సంతోషంగా కలకాలం ఇలాగే ఉండాలి అని ఇక చెప్పి అలిక్య అయితే ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇక ఈ విధంగా జీవన అలిక్య మాటలు చాటుగా విన్న ఆదిత్య అయితే ఇలా అలిక్యకు బుద్ధి చెప్తాడు. ఇక జీవన గురించి కూడా నిజం తెలుసుకొని జీవనను ఇక హద్దులో పెట్టాలని చైతన్యను హెచ్చరిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. చూద్దాం మరి ఇక అలిక్య ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతుందా, లేకుంటే ఆనంది మళ్ళీ ఇక అలిక్యను ఇంట్లో ఉండమని చెప్తుందా, అలిక్య మనసు మార్చుకుంది కాబట్టి అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.